వస్తున్నాయి కాబట్టి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ మాత్రమే. డైవర్ట్ ఎంతకాలం చేయగలుగుతారు? నిన్న కలిశారు కాబట్టి ఇవాళ డిబేట్ పెట్టాం, రేపు ఉండదు కదా డిబేట్. ఎంతకాలం చేయగలుగుతారు? సార్, టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రజల సొమ్ముని లూటీ చేసింది ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. నిన్న బయటకు వచ్చింది, అదే అంశం బయటకు వచ్చింది. 500 కోట్ల కుంభకోణం జరిగిందని బయటకు వచ్చింది. అలాగే 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసినట్లుగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద బయటకు వస్తున్నటువంటి ప్రతిదీ కూడా దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు అంబటి రాంబాబు రావడం వల్ల ప్రజలు కూడా అనుకునేది ఏమీ లేదండి. ఉప్మా తినడానికి వచ్చి బిహార్ గాడు అనుకుంటున్నారు, అంతే, ఏమీ లేదు ఇక్కడ. రైట్. ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి వెళ్ళిన వాళ్ళకి పంచపక్ష పరవాన్నాలు పెడతారండి, ఉప్మా మాత్రమే కాదు. బట్ ఏంటంటే ఉప్మా ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారే ఆ అవకాశం ఆయన్ని విమర్శించడానికి ఇచ్చేసుకున్నారు కాబట్టి ఇక తప్పదు, ఆయన కూడా భరించాల్సిందే. బట్ జన సైనికులు ఈ విషయంలో కాస్త సంయమనంగా ఉండాలి అని చెప్పి పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నా కూడా వాళ్ళ కసి వాళ్ళకు ఉంటుంది కదా. తమ అధినేతను ఓడించాలని, తమ అధినేత కుటుంబ వ్యవహారాలను క్వశ్చన్ చేసిన వాళ్ళకి, తమ అధినేతను ఇబ్బంది పెట్టాలి, వ్యక్తిగతంగా మానసిక అత్యాచారాలు చేయాలని చూసిన వాళ్ళకి వంత పాడితే ఆ ఇబ్బందులు బహుశా తప్పకపోవచ్చు. మరి చూద్దాం, ఈ ఇష్యూ ఇక్కడితో అయిపోతుంది అని అనుకునే లోపే అంబటి రాంబాబు మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవ్వడం, ఈ విధమైన కామెంట్స్ చేయడం. కామెంట్స్ అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పెద్దగా విమర్శలు అసలు చేయలేదు. కానీ ముద్రగడ పద్మనాభం మాకు ఎప్పుడు పెద్ద కాపే అంటే, ఆయన పేరు మార్చుకున్నారు కానీ కులాన్ని మార్చుకోలేదు. కానీ ఆయన పేరు మార్చుకున్నా కూడా కులాన్ని మార్చేసుకుంటున్నారేమో అనుకుని చెప్పి రెడ్లు కూడా కంగారు పడి ఒక అనపర్తి రెడ్డి గారు ఏకంగా లెటరే రాసేశారు ఆయనకి. సో ఒకసారి అంబటి రాంబాబు ఏమన్నారు ముద్రగడ పద్మనాభాన్ని ఆకాశానికి ఎత్తుతూ అనేది ఒకసారి ఆయన మాటలు విందాం. కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా మీరు ఇప్పుడు చూడలేదని మనం చేస్తాం. అలాంటి వ్యక్తి ఇవాళ తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడాల నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడాల. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. రైట్. అంటే ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడుతోంది.